33 పరుగులకు 3 వికెట్ల నష్టపోయి కష్టాల్లో పడిన టీమిండియాను సెంచరీలతో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కాపాడారు. మరొక వైపు సర్ఫరాజ్ ఖాన్ తన ఆరంగేట్రం టెస్ట్ను వన్డేలా మార్చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 131 పరుగులు చేసి అవుట్ అవగా రవీంద్ర జడేజా 110 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. రోహిత్, జడేజా కలిసి 4వ వికెట్కు 204 పరుగులు జోడించారు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో చెలరేగిపోయాడు. వన్డే తరహాలో పరుగులు రాబట్టాడు. జడేజాతో కలిసి 5 వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన సర్ఫరాజ్ 62 పరుగుల వద్ద రనౌట్ అయి వెనుదిగాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, స్వప్న, ఈ థర్డ్ టెస్ట్ లో భారత్ తన జోరు చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ముందుగా అందరూ కూడా ఊహించారు రాజ్కోట్ వేదిక మీద భారీ స్కోర్ నమోదవుతుందని. కాకపోతే మొదటి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ ఒక్కసారిగా కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి రావడం అనేది ఒక శుభసూచకంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా రోహిత్ శర్మ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే తను ఇన్నింగ్స్ ఆరంభించిన తర్వాత వేగంగా రోహిత్ శర్మ జనరల్ గానే అగ్రెసివ్ గా ఆడే బ్యాట్స్మెన్. సో తొందరగా అగ్రెసివ్ గా ఆడుతూ అవుట్ అవుతున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. కాకపోతే ఈ రోజు మాత్రం తన అగ్రెసివ్నెస్ తో పాటు నిలకడగా ఆడి సెంచరీని అయితే సాధించడం జరిగింది. మరోవైపు జడేజా కూడా 110 పరుగులతో నాట్అవుట్ గా నిలవడంతో టీమిండియాకి అయితే 4వ వికెట్ కి 200 పరుగుల పార్ట్నర్షిప్ 204 పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మన డొమెస్టిక్ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ ఈ రోజు డెబ్యూట్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ముందు నుంచి అంటే ఎనలిస్టులు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ తన అత్యుత్తమైన పర్ఫార్మెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ క్రికెట్ లో అనేసి. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ లో వరుసగా తను మంచి స్కోర్ ని చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు దేశవాళీ క్రికెట్ లో. సో ఈసారి ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ లో తను మంచి ఫామ్ ని కనబర్చి నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ లో కూడా స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయైతే ముందే అంచనాలు ఉన్నాయి. సో ఆ అంచనాలని కూడా తను నిజం చేశాడని చెప్పుకోవచ్చు. టెస్ట్ క్రికెట్ లో ఒక వన్డే స్థాయిలో T20 స్థాయిలో ఆడడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే అటు జడేజా, ఇటు సర్ఫరాజ్ ఖాన్, రోహిత్ శర్మ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ని కనబరచడంతో టీమిండియా అయితే మంచి పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించిన తర్వాత రెండో టెస్ట్ వైజాగ్ టెస్ట్ లో ఇండియా పుంజుకుంది. సో ఇప్పుడు ఈ రాజ్కోట్ టెస్ట్ లో ఎవరు గెలిచి తమ ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకుంటారనేది అయితే కాస్త ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మానస్.